అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకునే అన్ని రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, పోటాపోటీగా అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు అని చెప్పేసి కూడా మనమైతే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. నవంబర్ 11వ తారీఖున ఎన్నికలు అయితే జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు అయితే బయటికి వస్తాయి. సో ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుంచి దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అయితే నామినేషన్ వేసి ఉన్నారు. ఈ రోజైతే నామినేషన్ వేశారు. అదేంటి, మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత నామినేషన్ వేశారు కదంటే, ఎస్, అది నిజమే, ఇది కూడా నిజమే. సో ఎందుకంటే మరి ఏదైతే మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉందో అదైతే అన్ని రాజకీయ పార్టీలు అయితే దాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరి ఆ సీటు గెలుచుకోవాలని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ చూస్తుంది. మరి అదేవిధంగా సిట్టింగ్ స్థానాన్ని తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే పకడ్బందీగా ప్లాన్ అయితే చేస్తుంది. మరొక వైపు బీజేపీ పార్టీ కూడా ఈ సీటుని అయితే ఖచ్చితంగా ప్రెస్టేజ్ లాగా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే మాగంటి సునీత బీఆర్ఎస్ తరఫున నామినేషన్లు అయితే వేశారు, 3 సెట్ల నామినేషన్లు అయితే వేశారు. సో మరొక వైపు ఈరోజు పీజేఆర్ కుమారుడు ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారో, విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈరోజు అయితే నామినేషన్లు వేశారు. సో ఎందుకంటే మరి ఒకవేళ కనుక ఆ ఎన్నికల ప్రక్రియలో ఏదైనా పొరపాట్లు జరిగి ఒకవేళ మాగంటి సునీత గారి నామినేషన్ పత్రాలు తిరస్కరణ గురైతే ఒకవేళ సేఫ్టీగా ఉండడానికైతే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ వేసినట్లుగా మనకైతే అర్థమవుతా ఉంది. మరి ఈయన కూడా 2 సెట్ల నామినేషన్లు అయితే వేయడం జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. సో మరి ఆ నామినేషన్ ఎందుకు వేశారు ఏంటి అనేది అయితే మరి దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పటివరకు అయితే తెలియలేదు. కేవలం మరి ఆ సేఫ్టీ కారణంగా ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ పత్రాలు అందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే కనుక ఒకవేళ తిరస్కరణకు గురైతే కనుక మరి సేఫ్టీగా ఉండడానికి అని చెప్పేసి మరొక 2 సెట్లతో నామినేషన్ వేయడం అయితే జరిగింది. సో మరి ఎంత ప్రెస్టేజ్గా తీసుకున్నట్టే చూడొచ్చు. మరి ఒక్క పార్టీ నుంచి 2 నేతలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ మాగంటి సునీత నామినేషన్ కనుక ఓకే అయిపోతే, అంటే ఎన్నికల సంఘం ఓకే తెలిపితే కనుక ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన అయితే విత్డ్రా చేసుకుంటారనమాట. అది ఓకే అయ్యేంత వరకు ఈయన నామినేషన్ అయితే అట్లా సేఫ్టీగా పెట్టినట్లుగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని ఆల్రెడీ ప్రచారం అయితే చేస్తూ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యున్సీ పరంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తూ మరి వాళ్ళ గెలుపు దిశగా వాళ్ళైతే ప్రచారం అయితే చేస్తున్నారు. సో ఇంకా ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి మనకి ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సి ఉంది. ఇంకా నవంబర్ 11న పోలింగ్ అయితే జరగనుంది. నవంబర్ 14న రిజల్ట్స్ అయితే రానుంది. మరి ఎవరు గెలుస్తారు, మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, లేదంటే సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు గెలుస్తారా అనేది ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా మనకైతే కనిపిస్తూ ఉంది. ఒకవేళ మాగంటి సునీత గారి నామినేషన్ ఓకే అయితే కనుక మరి విష్ణువర్ధన్ రెడ్డి అయితే నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటారని చెప్పేసి కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.